నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉగ్రవాద తీవ్రవాద నిరోధక చర్యల్లో భారత దర్యాప్తు సంస్థలు గుణాత్మక మార్పు సాధిస్తున్నాయి. ఇందుకు FATF ప్రశంస నిదర్శనంగా చెప్పాలి. G7 దేశాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన FATF NIA EDల పనితీరును కొనియాడింది. గతంలో అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఉగ్రవాద తీవ్రవాద సంస్థలను నిర్వీర్యం చేయడానికి సాయుధ బలగాలను మాత్రమే వినియోగిస్తూ వచ్చాయి. వాటి ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో విఫలమయ్యాయి. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక మూలాలను దెబ్బతీయడం వల్ల మాత్రమే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చని భావించింది. అందులో భాగంగా NIA EDలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థలు FATF సూచనలను పాటించడం మరింత సులభమైంది. అయితే టెర్రర్ ఫండింగ్ను కట్టడి చేయడానికి దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేశాయో తెలుసుకునే ముందు నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు ఒక విన్నపం. జాతీయవాద జర్నలిజంలో తొలి తెలుగు OTTని నేషనలిస్ట్ హబ్ మీ ముందుకు తీసుకొచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకొని అద్భుతమైన కంటెంట్ను వీక్షించండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదానికి నిధులు అందకుండా కట్టడి చేయడానికి 1989లో G7 దేశాలు ఐరోపా కమిషన్ కలిసి FATFను ఏర్పాటు చేశాయి. అక్రమ మార్గాల్లో ప్రవహించే నగదు ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తాయి, వాటి విస్తరణకు దోహదపడతాయి. ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోని బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు ప్రపంచ దేశాల్లోని కొన్ని సంస్థలు వ్యక్తుల ద్వారా ఉగ్రవాదానికి నిధులు అక్రమంగా సమకూరుతున్నాయి. దీనివల్ల ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చిమీరుతున్నాయి. ఇది దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతోంది. అందుకే ఈ నిధుల సరఫరాకు సంబంధించిన మూలాలను గుర్తించి వాటిని కట్టడి చేస్తే ఉగ్రవాదం తగ్గుముఖం పడుతోంది. ఇందులో భాగంగానే FATF ఏర్పాటైంది. ఈ సంస్థ ఉగ్రవాద కట్టడి కోసం ప్రపంచ దేశాలకు కొన్ని సంవత్సరాలుగా సూచనలు చేస్తూ వస్తోంది. వీటిని కొన్ని దేశాలు పాటిస్తున్నాయి, మరికొన్ని దేశాలు విస్మరిస్తున్నాయి. టెర్రర్ ఫండింగ్ను అడ్డుకోవడానికి FATF చేస్తున్న అవసరమైన సూచనల్ని భారత్ ఎప్పటికప్పుడు పాటిస్తోంది. మన దేశంలోని ED, NIAలు FATF సూచనల్ని తూచా తప్పకుండా పాటించడం వల్ల ఉగ్రవాద సంస్థలు బలహీనపడుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చొరవతో జాతీయ దర్యాప్తు సంస్థల పనితీరులో గుణాత్మకమైన మార్పు వచ్చింది. దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన శక్తులను అణచివేయడంలో సాయుధ బలగాల మోహరింపు, అత్యాధునిక ఆయుధ సంపత్తి మాత్రమే సరిపోదు. చట్ట వ్యతిరేక సాయుధ సంస్థల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం వల్ల మాత్రమే వాటి విస్తరణను, వాటి విధ్వంసాన్ని నిరోధించడం సాధ్యపడుతుంది. అప్పుడే ఆయా సంస్థలు బలహీనపడతాయి. ఆయుధ సేకరణ సవాలుగా మారుతోంది. వనరులు సమకూర్చుకోవడం అసాధ్యమవుతోంది. దీంతో వాటి ఫైర్ పవర్ తగ్గుతోంది. గత దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వ చొరవ, దోవల్ నిర్ణయాత్మక పాత్ర వల్ల జాతీయ దర్యాప్తు సంస్థలు FATF సూచనలు పాటించడంతో సులువుగా మారింది. టెర్రర్ ఫండింగ్ను కట్టడి చేయడానికి ఇంటెలిజెన్స్ రెవెన్యూ వింగ్ అయిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా NIA EDలకు సహకరిస్తోంది. ఉగ్రవాదానికి ఫండింగ్ మూలాలను గుర్తించి ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థలకు అందజేస్తోంది. మరీ ముఖ్యంగా కౌంటర్ఫీట్ ఇండియన్ కరెన్సీ నోట్స్పై దృష్టి సారించింది. భారత్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రధాన ఆదాయ వనరు ఫేక్ కరెన్సీ. డిమానిటైజేషన్కు ముందు పాకిస్తాన్ ఈ ఫేక్ కరెన్సీని తన దేశంలోనే తయారు చేసేది. అప్పట్లో భారత కరెన్సీకి ఉపయోగించే పేపర్, పాకిస్తాన్ కరెన్సీకి వాడే పేపర్ను లండన్కు చెందిన ఒకే కంపెనీ సప్లై చేసేది. దీనివల్ల ఫేక్ నోట్లను పాకిస్తాన్ మరింత సులభంగా తయారు చేసేది. వాటిని ఉపయోగించి ఉగ్రవాదులు భారత్లో తమ కార్యకలాపాలు నిర్వహించేవారు. వీటిని DRI ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తూ వచ్చింది. డిమానిటైజేషన్ తర్వాత ఈ ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్ తక్కువైనా అక్కడక్కడ ఇంకా సర్క్యులేట్ అవుతున్న వాటిపై కూడా ఈ సంస్థ దృష్టి సారించి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సమాచారం సేకరించి నిఘా సంస్థలకు అందిస్తోంది. ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని NIA EDలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ సంస్థలు పకడ్బందీగా పనిచేయడంతో ప్రస్తుతం దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు, వామపక్ష తీవ్రవాదానికి ఫండింగ్ అందటం లేదు. చాలా వరకు కట్టడి చేయగలిగారు. ఈ సంస్థలకు అందుతున్న ఫండింగ్ తగ్గిపోవడంతో వామపక్ష తీవ్రవాదం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. 2026 కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటనకు ప్రధాన కారణం కూడా ఇదే. భారత్లో కేంద్ర సంస్థల పనితీరు మెరుగవడంతో అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. దీనివల్ల దేశంలో ఉగ్రవాదం కట్టడవడంతో పాటు అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట కూడా పెరుగుతోంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.